ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి నీ సంకల్పాన్ని మనసులో తలుచుకుంటూ నువ్వు ఏదైతే కోరిక అనుకున్నావో దాన్ని నీ మనసులో అనుకుంటూ ఈ రెండిటిలో ఒకటైతే తాకు, నువ్వు ఖచ్చితంగా శుభవార్త వింటావని మనకు ఫస్ట్ పాదాలు 2 విభూతి అనేది ఇచ్చారండి. మీరు మనసులో ఏదో ఒక కోరికను అనుకొని బాబాగారి పాదాలు కానీ, లేకుంటే బాబాగారి విభూతిని కానీ మీరు తాకండి. అనుకున్నారు కదా ఫ్రెండ్స్, మొదటగా బాబాగారి పాదాలను తాకిన వాళ్ళ కోసం అన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. పాదాలను తాకిన వాళ్ళ కోసం మొదటగా, తల్లి నీకు నేను ఒక మంచి మాట చెప్తాను. నువ్వు మనసు పెట్టి వింటే నీకు జరిగే మంచిని ఎవరూ ఆపలేరు. నీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని నేను చెప్తాను. నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు నేను తెచ్చి ఇస్తానని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు కదా. నీవు ప్రస్తుతమైన శ్రమిస్తూ ఉండాలి, లేదా నువ్వు నీ వెనుకటి రోజుల్లో అన్న అత్యధిక శ్రమ చేసి ఏ విధంగానూ లాభపడకపోయినప్పుడు మాత్రమే నీకు ఇప్పుడు దానికి తగిన ఫలితాన్ని ఎన్నో వంతులు వేసి నీకు అందిస్తాను. అంతేకాని నేను ఎప్పుడు కూడా నీకు అకస్మాత్తుగా ధనం లభిస్తుంది అని, నీవు ఏ శ్రమ లేకుండా ధనం లభిస్తుందని నేను ఎప్పుడు కూడా తీయటి మాటలు చెప్పను. ఎందుకంటే ఈ తీయటి మాటలు మిమ్మల్ని నేను మాయ చేయడానికి ఉపయోగించినట్టు అవుతుంది. అటువంటి మాయ నేను చేయలేను కదా. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, నువ్వు ఎంత శ్రమిస్తే నీకు అంత ఫలితం అనేది ఉంటుంది. నువ్వు నన్ను ఎంత నమ్మితే నేను నీ వెంట అంతగా నడుస్తాను. ఎవరికైనా సరే ఏదైనా ప్రాప్తించింది అంటే అది వారి కష్టం యొక్క ఫలితం అవ్వచ్చు. ఏదైనా సరే జీవితంలో ఒకరికి ప్రాప్తించింది అంటే అది వారి యొక్క పూర్వశ్రమంలో చేసుకున్న శ్రమ యొక్క ఫలితాలు, కర్మ యొక్క ఫలితాలు. అంతేకాని ఊరికేనే ఎవరికి కూడా ఏమీ ప్రాప్తించదు. నీవు అనుకోవచ్చు, నీ కళ్ళ ఎదురుగా ఎందరో వృద్ధిలోకి రావడం, వారు నీ కంటికి ఎటువంటి శ్రమ చేయకుండా కనిపించవచ్చు. కానీ అటువంటి వారు కూడా ఇంతకు ముందు కాలంలో ఎంతో శ్రమ చేసి ఎంతో పాటుపడినా సరే ఎటువంటి అభివృద్ధి కలగక వేదన చెందిన వారే. నువ్వు నిజాలు తెలుసుకో. నువ్వు చేసేది మార్గ మధ్యంలోనే ఆపేస్తావు. మరలా కొద్ది రోజుల తర్వాత మొదలు పెడతావు. అది మరలా మొదటికే వస్తుంది. నువ్వు అనుకున్న వెంటనే ఫలితం రాలేదని ఏ విధమైన వ్యతిరేక ఆలోచనలైతే చేయకు. ఎవరికి కూడా ఈ రోజు మొదలు పెట్టగానే రేపటికి ఫలితాలనేటివి కనిపించవు కదా అన్నది నిజం. ఆ నిజం నువ్వు ఒప్పుకోగలిగితే నువ్వు జీవితంలో ఎంతో పై స్థాయికైతే వస్తావు. నేను చెప్పేది నీకు రుచిస్తే నేను చెప్పిన విధంగా మొసులుకో. కమ్మని మాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టడం అన్నది నేను ఎప్పటికీ చేయలేను. ఎవరికైనా సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమందికి కష్టాలు అనుభవించవచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించవచ్చు. కానీ ఏ మనిషి జీవితంలో అయినా సరే రెండూ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కష్టం అనుభవించిన వాడు సుఖం అనుభవించడానికి అర్హుడు. సుఖం అనుభవించిన వాడు కష్టం అనుభవించి తీరాల్సిందే. నువ్వు చేసే పనిపై స్థిరమైన మనసు ఉంచాలని, తద్వారా నువ్వు అనుకున్నవన్నీ సాధించి సంతోషంగా ఉంటావని నేను నీకు ఎప్పుడూ మాట ఇస్తూనే ఉంటాను. నువ్వు ఆశ అనేది వదులుకున్న ఎన్నో పనులు నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ముందుకు జరిగితే ఆ పనులన్నీ విజయవంతమైతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. ఎంతో ఆనందంగా ఉంది కదా. అయితే అది నిజమే అవుతుంది. నువ్వు అనుకున్నవన్నీ ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటే నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తే. ఎందుకంటే ఈ రోజు నుండి మీ తలరాత మొత్తం మారింది. నీ తలరాతలో ఈ రోజు నుండి అంతా మంచి జరిగేలా రాసిపెట్టి ఉంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. నువ్వు ఏ రకమైన జీవితం అయితే కోరుకున్నావో అది ఏర్పడుతుంది. నువ్వు చేయాలనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. నువ్వు అనుకున్న దానికంటే
నీకు ఎంతో పేరు ప్రతిష్టలను, ధనాన్ని చేకూరుస్తాయి. ఆశ్చర్యపడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి. అవి చాలా ఉన్నతమైనవిగా కూడా ఉంటాయి. ఇది అద్భుతమైన కాలం. నువ్వెప్పుడెప్పుడు పునాది వేసిన పనులన్నీ ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇంతకు ముందు వరకు నీకు దక్కాల్సినవన్నీ ఒక చోట ప్రోగు చేసి ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నీకు చేరే సమయం వచ్చింది. అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఇకపై నీ ముందు తరాలకు కూడా ఎటువంటి కష్టం కలగదని బంగారు భవిష్యత్ నీకు చేకూరింది. మీరు మీ యొక్క వంశమంతా బంధువర్గంతో, భోగభాగ్యాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయని ప్రతి ఒక్కరికి నేను మాట ఇస్తున్నాను అని బాబాగారి పాదాలను తాకిన వాళ్ళ కోసమైతే ఈ సందేశం అనేది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి బాబాగారి విభూతిని తాకిన వాళ్ళ కోసం అన్నమాట. తల్లి, నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు నా మనస్సుని ఎంతో ఆనందపరిచాయి. మీకు ఉన్న దాంట్లోనే నలుగురికి సహాయపడుతున్నావు చూడు, అది ఎంతో గొప్ప విషయం. ఈ మండువ వేసవిలో అనాథలకు, ఆలనా పాలన లేని వారికి గుర్తించి వారికి ఆహారం అయితే అందించు. ఇప్పుడొచ్చే వేసవి కాలంలో ఎంతోమంది దాహతితో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్లకు తాగునీరు అందిస్తావు కూడా. నీ మంచి మనసు గురించి నాకు తెలుసు కదా. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు నా మనస్సుని ఎంతో ఆనందపరుస్తున్నాయి. వారికి అవసరమైన అన్నీ ఇస్తున్నావు. నేను నిన్ను ఎప్పుడూ కాపాడుతాను. మీ సేవా కార్యక్రమాలకు కావలసిన ధనం అందచేస్తాను. మీ జీవితంలో ఇది ఒక భాగం చేసుకొని నువ్వు వెళుతున్నావు చూడు, ఈ దారి ఎంతో మంచిది. నువ్వు చేసే ఈ కార్యక్రమాల వల్ల మీ వంశమంతా ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా బతుకుతుంది. ప్రశాంతమైన జీవితం నీకు లభిస్తుంది. నువ్వు నీ వంశానికి ఇచ్చే గొప్ప బహుమతి ఇదే. నిన్ను చూసి నీ తరువాత తరం కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందించడం నేర్చుకుంటారు. అవసరార్థులను కాపాడుతూ జీవితం స్వర్గమయం చేసుకుంటారు. ఎవరేమి అన్నా, నిన్ను ఎవరుగా ఎంతగా హేళన చేసినా కూడా నువ్వు అవేమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న తీరు ఎంతో ముచ్చటగా ఉంది. ఎవరికైనా ₹1 ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచించే కాలమిది. కానీ ఇటువంటి కాలంలో నీలాంటి వారు చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ సంతోషంగా జీవితం సాగిస్తున్నారు. మీకు ఎల్లవేళలా ఈ పనిలోనే సంతోషంగా ఉందని భావిస్తూ ఉన్నారు. తల్లి, నువ్వు చేసే ఈ కార్యక్రమం వల్ల ఎందరో ఉపశమనం పొందుతున్నారు. భగవంతుడి నిన్ను పుట్టించినందుకు నీ జన్మ చరితార్థం చేసుకుంటున్నావు. నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మీ సేవా కార్యక్రమాలకు ఆటంకాలు రాకుండా నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. మీ సేవా కార్యక్రమాలకు కావలసిన ఆర్థిక సహకారం అందేలా చేస్తాను. భగవంతుడు నిన్ను పుట్టించినందుకు ఎంతో జన్మ చరితార్థం చేసుకున్నావు కదా. నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, నీ వల్ల నీ కుటుంబంతో పాటు అవసరార్థులు కూడా ఎంతో సంతోషంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ తెలుపుతూ ఉంటాను. నువ్వు అనుకున్న కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా ఇట్టే తీరుతుందని నీకు నేను మాట ఇస్తున్నాను. నువ్వు ప్రస్తుతం జీవిస్తున్న ఈ జీవితం నీకు ఎంతో సుఖమయం ఉంది కాబట్టి ఇలాంటి జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు నన్ను ఎల్లవేళలా ఒక కోరిక అనేది కోరుతూ ఉంటావు కదా. నీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి నీకు కొంత మొత్తం ధనం కావాలని, ఆ ధనం కోసం నువ్వు ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రార్థిస్తూనే ఉంటావు. ఆ ధనం నీకు అందలేదని బాధపడుతున్నావా చెప్పు. నువ్వు ఏ విధమైన బాధ చెందవద్దు. నువ్వు ఇప్పటికే నీకంటూ ఒక సంపాదన మార్గం ఎంచుకున్నావు కదా. అందుకోసం ఎంతో కష్టం చేస్తున్నావు. అయితే అందులో నీకు ఇప్పటి వరకు ఆశించినంత లాభమైతే కలగలేదు. అలాగే నువ్వు ఇంకా లాభపడాలి, ఇంకా ధనం సంపాదించాలని రెండో సంపాదన మార్గం కూడా ఏర్పరచుకున్నావు. ఇందులోని నీకు విజయం లభించాలని ఆశపడుతున్నావు. నీకు నేను అభయం ఇస్తున్నాను. నువ్వు ఏర్పరచుకున్న 2 సంపాదన మార్గాలు కూడా అత్యున్నత స్థానానికి చేరుతాయి.
నీకు ఈ నెల నుండి అధికమైన సంపాదన లభిస్తుంది. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న మార్గం ఎంతో మంచిది. అది నీకు ఎంతో మంచి ఫలితాలు ఇచ్చి నీకు రాబడి పెరిగేలా చేస్తుంది. నన్ను నువ్వు నీ బాధ్యతలన్నీ నెరవేర్చుకోవడానికి, నీకున్న కష్టాలన్నీ తొలగించుకోవడానికి ధనం కోరుకున్నావు కదా! ఇప్పుడు నువ్వు సంపాదించే మార్గంలోనే నీకు అత్యధికంగా ధనం లభించేలా పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారుస్తాను. నువ్వు కోరుకున్న విధంగానే ప్రతి నెల ఎంతో మంచి సంపాదన సంపాదిస్తావు. దాని ద్వారా నీకున్న కష్టాలన్నీ కూడా చాలా తేలికగా తొలగించుకుంటావు. నువ్వు అనుకున్నవన్నీ సంపాదించుకోగలుగుతావు. నువ్వు కోరుకున్నవన్నీ నీకు ఖచ్చితంగా లభిస్తాయి. నీకు మీ సంపాదన మార్గాలు ఇంకా వృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి చేరి నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం ఎప్పుడూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు మీకు తెలుపుతూ ఉంటాను అని బాబాగారి విభూతిని తాకిన వాళ్ళ కోసం ఈ సందేశం అనేది ఇచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారి సందేశాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా వినొచ్చు. వినడమే కాదు, బాబాగారి సందేశాన్ని విని పాటించవచ్చు కూడా. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న సతీష్ రెడ్డి అనే అన్నకు మన ఛానల్ తరపున హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు వాళ్ళు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా బాబాగారి తరపున కోరుకుంటూ, బాబాగారి ఆశీర్వాదం కూడా సతీష్ రెడ్డి అన్నకి ఉండాలని మనం అందరం హ్యాపీ బర్త్డే విషెస్ అనేది చెప్తాము. రేపటి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.